ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. కొంతకాలం విరామం తర్వాత మనం బైబిల్ స్టడీకై తిరిగి కలుసుకోవడానికి ప్రభువు చేసిన సహాయం కొరకై ప్రభువుకు వందనములు. ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఈ లోకానికి వచ్చారు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచారు. మీరు కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణకై నిత్యజీవనంకే వందనాలు. మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించినందుకు వందనాలు. మమ్మల్ని రాజులుగాను యాజకులుగాను జతి పని వారిగా తోడి పని వారిగా మీరు చేసినందుకు వందనాలు. రాయబారులుగా సాక్షులుగా ఈ భూలోకంలో ఉంచినందుకు వందనాలు. జీవగల మా తండ్రి, నూతన యెరూషలేము ప్రార్థన మందిరాన్ని, ఫిలదెల్ఫియా సియోన్ మందిరం ఇవన్నీ కూడా మాకు ఇచ్చి ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన నమ్మకమైన వాగ్దానములకే వందనాలు. కీర్తనలో 2:8 చొప్పున జనమును స్వాస్థ్యంగాను భూమిని దిగంతం సొత్తుగా ఇచ్చారు. యెషయా 27:3 ప్రకారం యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషం నేను కట్టుచున్నాను, ఎవడు దానికి రాకుండా దివారాత్రం కాపాడుచున్నానని చెప్పి మీరు ఇంతవరకు నెరవేరుస్తున్నందుకే వందనాలు. జకరియా 2:5 సంవత్సర వాగ్దానంకే వందనాలు. మీరు మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి మా మధ్యన నివసించి మీరు మహిమ తెచ్చుకుంటామని ఇచ్చిన తండ్రి మంచి వాగ్దానంకే వందనాలు. ఇవన్నీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ బైబిల్ స్టడీ కొరకే ఆన్లైన్లో సమావేశమైన పిల్లలందరికీ వందనాలు. జీవగల మా తండ్రి, మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. విశ్వాసం ద్వారా మీ అమూల్య రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటున్నాము. మీరు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. అయోగదాసు నన్ను కూడా మీరు పరిశుద్ధమైన పాత్రగా మట్టుకే మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము వెల్లడి అవుడుతోనే వెలుగు కలిగినని చదువుతున్నాం. మమ్మల్ని మీ వెలుగులోనికి నడిపించండి. మీ వాక్యము అది ఎటువంటి ఖడ్గము కంటెను, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను, వాడిగా నుండి ప్రాణాత్మల కీలుగను మూలుగను విభజించద మట్టుకు దూర్చు మా హృదయంలోని అంతరంగంలోని రహస్యమును పరిశోధించుటకై శక్తి కలిగినందుకే వందనాలు. తండ్రి, అలాగ మీ వాక్యమును రుజువు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యమును వినేవారిగా మాత్రం కాకుండా జీవించేవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. పాటను కూడా ఆస్వాదించండి. ఆ తలంపులకు కావలి ఉండండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. మీ ప్రభుత్వం కింద, రాజరికం కింద, అధికారం కింద మమ్మల్ని ఉంచండి. యేసు ప్రభుని తప్ప మరెవరిని చూడకుండా మాకు సహాయం చేయండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతంలో నుంచి మనము 477వ పాట నీ స్వరము వినిపించు ప్రభువా అనే పాట పాడుకుందాం. 477 నీ స్వరము వినిపించు ప్రభువా. మాతో కలిసి ఈ పాట పాడండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది రెండంచులు గల ఖడ్గము. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది రెండంచుల గల ఖడ్గము. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నా హృదయములోని చెడు తలంపులను
ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ పైకెత్తి. పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. బ్రదర్ అమృతరాజు గారు ఒకసారి హోలీ కాన్వకేషన్లో మాట్లాడుతూ ఇలాగ చెప్పాడు, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ నెసెసరీ ఫర్ అస్ టు నో న్యూ థింగ్స్ ఫ్రమ్ ద బైబల్, బట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ వీ నో ఆల్రెడీ. ఇదివరకే మనము తెలుసుకున్న దానికి విధేయత చూపుట, వాక్యమునకు విధేయత చూపుట చాలా అవసరమైన సంగతి, కానీ కొత్త సంగతులు తెలుసుకుంటం మాత్రమే కాదు బైబిల్లో నుండి అని చెప్పాడు ఆయన. కాబట్టి బైబిల్ గ్రంథము మనకు బాగా తెలిసిన పుస్తకం ఏది, సండే క్లాస్ నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఇందులోని టెక్స్ట్ బుక్ ఇది. ఈ టెక్స్ట్ బుక్లో ఏం చేంజ్ లేదు, అన్నీ మనకు తెలిసిన చరిత్రలు, కథలే, వాక్యమే. అయినప్పటికీ కూడా మనము ఈ తెలుసుకున్న వాక్యానికి విధేయత చూపించేలాగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మరొకసారి మనకు తెలిసిన సంగతులు దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాడు. ఏ ఏరియాస్లో మనము విధేయత చూపించలేదో ఆ ఏరియాస్లో మనం విధేయత చూపించడానికి ప్రభు సహాయం కోరుదాం. ఆదికాండము 37వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ 37th చాప్టర్. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 37 వర్సెస్ 1 to 11. ఆదికాండము 37వ అధ్యాయము మొదటి 11 వచనములు మనందరం కలిసి చదువుకుందాం. నాతో పాటు చదవండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటుమి, నా పన లేచి నిలుచుండగా
మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడింకా ఒక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతని గద్దించను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. మరొకసారి ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పాడిన పాట ద్వారా మీ నామనికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. మా హృదయాన్ని నీ వాక్యముగా సిద్ధపరిచినందుకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును ఆశీర్వదించండి. నిష్ప్రయోజకమైన దాసుని సెలవు చాటు మరుగు చేసి పరిశుద్ధాత్మ ద్వారా మత్తయి 10:20, లూకా 12:12 చొప్పున మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. వినువారుగా మాత్రమే కాకుండా వాక్య ప్రకారం చేయవారుగా తండ్రి మేము ఉండుటకు మాకు సహాయం చేయండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 37వ అధ్యాయం నుంచి జోసెఫ్ చరిత్ర ప్రారంభమవుతుంది. మనము దేవుని కృప ద్వారా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనము 36 అధ్యాయాలు కూడా ధ్యానించాము. ఆదాము మొదలుకొని అనేక సంగతులను, వారి చరిత్రలను మనం చూసాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీటన్నిటిలో కూడా ప్రభు మనకు సహాయం చేశాడు. ఈ రోజు నుంచి మనము జోసెఫ్ స్టోరీని మనం ప్రారంభించబోతున్నాం. జోసెఫ్ చాలా విచిత్రమైన వ్యక్తి. జోసెఫ్ గురించి మనము ఎలాంటి చెడు విషయాలు మనము ఆయన స్టోరీలో, ఆయన కథలో మనం చదవము. దేవుడు ఆయనతో మాట్లాడినట్టు మనము బైబిల్లో ఎక్కడ మనం చదవము, ఈ కళలకు తప్ప. ఇక దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడింది మనం చదవము. అయినప్పటికీ ఆయన క్యారెక్టర్లో ఎంతో విశిష్టతను మనం చూస్తాం, పరిశుద్ధతను మనం చూస్తాం జోసెఫ్ స్టోరీలో. జోసెఫ్ వృద్ధాప్యమందు యాకోబుకు పుట్టిన కుమారుడు. అతను పుట్టినప్పుడు వాళ్ళమ్మ రాహేలు 30వ అధ్యాయంలో ఆదికాండం 24వ వచనంలో మరి ఒక కుమారుని యెహోవా నాకు దయచేయునుగా కానీ అతనికి జోసెఫ్, యోసేపు అని పేరు పెట్టింది. కాబట్టి జోసెఫ్ అంటే అర్థం టు యాడ్ అని అర్థం, కలుపుట. మరి ఒకటి కలుపుట, టు యాడ్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ప్లస్, మీకు ప్లస్ మైనస్ ఈజీగా తెలుసు కదా. సో ప్లస్ అనే గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్లస్ గుర్తు ద్వారా కూడా దేవుడు మనకు సింపుల్ వర్తమానం ఇస్తున్నాడు. మనం కూడా జోసెఫ్ లాగా మనం ఎక్కడికి వెళ్ళినా ప్లస్ లాగా ఉండాలి, అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. యోసేపు ఎక్కడున్నప్పటికీ అతను ఆశీర్వాదమే. ఇంటిలో ఉన్నా, గుంటలో ఉన్నా, పోతిఫర్ ఇంటిలో ఉన్నా, జైలులో ఉన్నా, చెరసాల్లో, అన్ని చోట్ల ఆశీర్వాదమే. ఐగుప్తు సింహాసనం మీదకి వెళ్ళినప్పటికీ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ప్లస్గా ఉండాలి, మైనస్గా ఉండకూడదు. లైబిలిటీ అంటారు కదా, లైబిలిటీలాగా ఉండకూడదు, అసెట్ లాగా ఉండాలి. అది సింపుల్ మెసేజ్. సో జోసెఫ్ నిజానికి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. రాహేలుకు కుమారుడు మొదటిసారి పుట్టాడు. ఇంతకుముందే తన సవతి అయిన లేయాకు అనేక మంది పిల్లలు పుట్టారు. 11వ నంబర్ అయ్యింది జోసెఫ్. తర్వాత బెన్యామీను 12వ నంబరు. అయినప్పటికీ కూడా జోసెఫ్కు దేవుడు 2 స్వాస్థ్యాలు, 2 అంతల ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయము 1వ వచనంలో రూబేనుకున్న ఈ జ్యేష్ఠత్వపు హక్కును దేవుడు జోసెఫ్కి ట్రాన్స్ఫర్ చేసేది మనం చూస్తాం. మనష్షే గోత్రాలు, ఎఫ్రాయిము, మనష్షే, ఈ 2 గోత్రాలకు 2 స్వాస్థ్యాలు దేవుడు ఇచ్చేది దేవునికి ఇష్టమైంది. సో అలాగా జోసెఫ్ యొక్క చరిత్ర చాలా గొప్పది, చాలా ముఖ్యమైన సంగతిని మనము ముఖ్యంగా జోసెఫ్ స్టోరీలో మనం చూడబోయేది ఏంటంటే, జోసెఫ్ స్టోరీ యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రకు సమీపంగా ఉండేది మనం చూస్తాం, పోలికగా ఉండేది, ఛాయలాగా ఉండేది చూస్తాం. నిజానికి ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో కొన్ని క్యారెక్టర్స్
కొంతమంది వ్యక్తులు యేసు ప్రభువును, రాబోయే యేసు ప్రభు మెస్సియాను అక్కడక్కడ వారి జీవితంలోని కొన్ని సంఘటనల ద్వారా చూపిస్తారు. ఉదాహరణకు ఇస్సాకు గురించి మనం చదివినప్పుడు, ఇస్సాకు తండ్రికి విధేయత చూపించేది ఆదికాండం 22వ అధ్యాయంలో, ప్రాణమిచ్చినంతగా బలి అయ్యేది అంతగా విధేయత చూపిస్తాడు. అది యేసు ప్రభు వారు తన తండ్రి అయిన దేవునికి శిలువ మీద చూపించే విధేయతను, ప్రాణం ఇచ్చిన విధేయతను కూడా అది చూపిస్తుంది. అదే మోరియా పర్వతం మీద యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయిన సందర్భాన్ని మనకు గుర్తు చేస్తుంది. అంతేకాకుండా ఇస్సాకు జీవితంలో మరి ఒక సందర్భం, అంటే తన భార్య కొరకై ఎదురు చూసే సందర్భం, రిబ్కా కొరకై ఎదురు చూసే సందర్భం 24వ అధ్యాయంలో కూడా పొలంలో వేచి ఉండే సందర్భము, యేసుక్రీస్తు వారు అనే పెళ్లి కుమారుడు సంఘం అనే వధువు కోసం మధ్యాకాశంలో ఎదురు చూసే సంగతిని ఇది జ్ఞాపకం చేస్తుంది. అలాగా ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం. సో ఐజకే కాకుండా ఇంకా కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు యేసు ప్రభును రిజంబల్ చేసేవారు. ఉదాహరణకు డేవిడ్ అనేక శ్రమలు అనుభవించి దావీదు రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. యేసు ప్రభు వారు కూడా అలాగే అనేక శ్రమలకు ఓర్చుకొని శ్రమలు పొంది మనుషుని యొక్క హృదయంలో తన రాజ్యాన్ని నెలకొల్పేది మనకు గుర్తు చేస్తుంది. కింగ్ సోలమన్ కూడా యేసు ప్రభు వారు ఆయన రాజ్య మహిమ, సోలమన్ రాజ్య మహిమ యేసు ప్రభు రాబోయే రాజ్య మహిమను జ్ఞాపకం చేస్తుంది. అయితే జోసెఫ్ స్టోరీలో మనం ఏం చూస్తామంటే, గ్రేటర్ దాన్ జోసెఫ్ జీసస్ క్రైస్ట్ చాలా సంఘటనలు తన జీవితంలో యేసు ప్రభు వారిని, ఆయన చరిత్రను మనకు జ్ఞాపకం చేసేది మనం చూస్తాం. సో అదే మనం చూడబోతున్నాం జోసెఫ్ కేసులో. 1-2 సందర్భాలు కాదు కానీ చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారి జీవితాన్ని చూస్తాం. సో మనము చూసినట్టుగా జోసెఫ్ అంటే అర్థం టు యాడ్, ప్లస్ అని అర్థము. మన జీవితాలు కూడా ప్లస్గా ఉండాలి. యేసు ప్రభు వారి జీవితం కూడా ప్లస్గా ఉండేది మనం చూస్తాం. ఎఫెసీ 1:3 వచనంలో, 1వ అధ్యాయం 3వ వచనంలో, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసు ప్రభు ద్వారా తండ్రి మనకు అనుగ్రహించను అని చదువుతాం. అలాగా 1వ అధ్యాయంలోనే ఎఫెసీలో అనేక ఆశీర్వాదాలు మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆశీర్వాదం, భూలోకంలో ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు కూడా మన జీవితంలో ప్రవేశించాక కూడా అనేక సంగతుల ద్వారా మనల్ని నిత్యమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల ద్వారా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. జోసెఫ్ స్టోరీ తన వయస్సు 17 సంవత్సరాలు 17 ఇయర్స్తో ప్రారంభమవుతుంది. 37 చూడండి. ఇప్పుడు 37వ అధ్యాయము 2వ వచనం, యేసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. 17 years ఓల్డ్. సో యాక్చువల్గా జోసెఫ్ 17 సంవత్సరాల వయసు ఇప్పుడు, కానీ యాకోబు యొక్క వయస్సు 108, 108. 91 years యాకోబుకున్నప్పుడు జోసెఫ్ జన్మించాడు. అందుకనే వృద్ధాప్యం అందు పుట్టిన కుమారుడని చూస్తాం. సో ఇంత ముసలితనంలో పుట్టాడు కాబట్టి ఆయన అంటే చాలా ప్రేమ. ఆయన ఉన్న కుటుంబం చూడండి, జోసెఫ్ ఉన్న ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ. యాకోబు వాళ్ళ నాన్న, 2 భార్యలు, లేయా, రాహేలు, అక్క చెల్లెండ్రు వారు. యాక్చువల్గా రాహేలు చేసుకుందామని శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కానీ లేయాన్ని వాళ్ళ మామ చేశాడు. సో వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ ఉపపత్నులు మళ్ళీ 2, అంటే 4 ఉన్నారు ఆ ఇంట్లో, తల్లులు ఈయనకి. అంతేకాదు ఇప్పుడు 11 మంది సహోదరులు ఉన్నారు. తర్వాత దీనా సహోదరి ఉంది. డివైడెడ్ లవ్ను మనం చూస్తాం. తండ్రి జోసెఫ్ను ప్రేమిస్తున్నాడు, మిగిలిన పిల్లలకు కూడా ఆ విషయం తెలిసిపోయింది. ఈ కథలో మనం చూస్తాం డివైడెడ్ లవ్. యాకోబు కూడా అలాంటి వాతావరణంలోనే పెరిగాడు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది, కానీ అంత జాగ్రత్త తీసుకోలేదు ఆయన. సరే, ఇప్పుడు మనము జోసెఫ్ లైఫ్లో ఈ వచనాలు, చదివిన వచనాల్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, గుణలక్షణాలు కొన్ని మనం చూడబోతున్నాం. ఎలాగ యేసు ప్రభుకు పోలికగా ఉందో చూస్తాం. జోసెఫ్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తాము, గుణలక్షణాలు. ఇవి యేసు ప్రభుకి ఎలా పోలికగా ఉన్నాయో చూస్తాము. 2వది. 3వది మనము ఎలాగ అన్వయించుకోవాలి, అప్లికేషన్, మనకేంటి అప్లికేషన్, అది ఈ 3 విషయాలు మనం చూస్తాం. ఫస్ట్ 37:2, అతడు చిన్నవాడై, చివరి లైన్ చదువుతున్నాను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన యేసేపు చిన్నవాడు.
హీ ఈజ్ స్మాల్ ల్యాడ్. చిన్నవాడు ఇంట్లో అందరికీ కూడా సేవకుడు లాగా ఉంటాడు. చూడండి, ఎవరైనా అన్నలు ఉన్నారనుకోండి, చిన్నవాడు లాస్ట్లో కూర్చుంటాడు. ఒకవేళ 3 అన్నలు ఉండుంటే 3 అన్నలు వాడికే పని చెప్తుంటారు. వాడు ఒక సేవకుడు లాగా ఉంటాడు చిన్నవాడు. సో ఇప్పుడు ఈయన కూడా చిన్నవాడు అంటే సేవకుడు, సర్వెంట్. ఇది మొదటి క్యారెక్టరిస్టిక్ జోసెఫ్ లైఫ్లో. హీ వాజ్ ఎ సర్వెంట్ బిఫోర్ దెమ్. సేవకుడు వలె ఆయన ఉన్నాడు, వారందరికీ కూడా చిన్నవాడు ఆయన. చూడండి, చిన్నవాని స్టోరీలు మనం బైబిల్లో చూసినప్పుడు చాలా విచిత్రంగానే ఉన్నాయి. దేవుడు కుటుంబంలో పెద్దవాడి కంటే చిన్నవాడిని ఏర్పరచుకునే సందర్భాలు మనం కొన్ని చూడగలం. మీకు తెలిసినవి అవి. మొదటిసారి చూస్తే మనం ఫస్ట్ ఫ్యామిలీలో కయీన్, హేబేలు. అందులో హేబేలు దేవుని చేత మెప్పు పొందినవాడు. తర్వాత ఫ్యామిలీలో అబ్రహాం ఫ్యామిలీ. దాంట్లో ఏంటి, ఇష్మాయిల్, ఐజక్. ఇష్మాయిల్ పెద్ద కుమారుడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించేది మనం చూస్తాం. అలాగే ఏషావు, యాకోబు. దేవుడు మళ్ళీ యాకోబుని ఏర్పరచుకునేది మనం చూస్తాం. అలాగే ఈ కథలో రూబెన్ పెద్ద కుమారుడు, కానీ జోసెఫ్ను దేవుడు ఏర్పాటు చేసుకుపోయేది మనం చూస్తాం. అలాగే జోసెఫ్ పిల్లలు మనష్షే, ఎఫ్రాయిములో మళ్ళీ ఎఫ్రాయిమును దేవుడు ఏర్పరచుకునేది చూస్తాం. ఆరోన్, మోజెస్. తిరిగి మోజెస్ను దేవుడు ఎక్కువగా వాడుకున్నాడు. గిద్యోను అంటాడు, నేను కనిష్ఠుడనే నా కుటుంబంలో అని అంటాడు. దావీదు డేవిడ్ నంబర్ 8. సోలమన్ కూడా తర్వాతి వాడే, మొదటి వాడైతే కాదు ఆయన. తనకు ముందు అబ్షాలోము, అదోనియా, అమ్నోను వీళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు సోలమన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సో దీని ద్వారా నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనం చిన్నవాడిగా సేవకుడిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఎన్నుకుంటాడు, ఆశీర్వాదాల కొరకై ఎక్కువగా వాడుకుంటాడు. సేవకుడు వలె చిన్నవాడిగా తగ్గించుకొని ఉండాలి. ఇది జోసెఫ్లో ఉన్న ఒక లక్షణం. యేసు ప్రభుకు ఇదే లక్షణాన్ని మనం తిరిగి చూస్తాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అన్నమాట. చూడండి, యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి తగ్గించుకొని చిన్నవాడుగా వచ్చాడు, పసివాడుగా వచ్చాడు, శిశువుగా జన్మించాడు. ఇంత గొప్ప తగ్గింపును యేసు ప్రభు వారి జీవితంలో మనం చూస్తాం. పరిచారకుడు, దాసుడు. చాలాసార్లు ఆయన శిష్యులతో మాట్లాడేటప్పుడు వారు మాటికి పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, ఎవరు గొప్ప అని. అలాంటప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో ఇలా చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్తలో కొన్ని వచనాలు మనం చూద్దాం. 20వ అధ్యాయంలో, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 20, 26 నుంచి 2వ లైను, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడుగా ఉండాలి, ఎవడు ముఖ్యుడై ఉంటాడో వాడు దాసుడై ఉండాలి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. పరిచారకుడుగా ఉండడానికి వచ్చాడు. లూకా సువార్త 22వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భంలోనే చెప్తున్నాడు. 27వ వచనం చివరి లైను, పంక్తిని కూర్చుంటూ ఎవరు గొప్పవాడని చెబుతూ, నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. పరిచర్య చేయవాని వలె యేసు ప్రభు వారు ఉండేది మనం చూస్తాం. మార్కు సువార్తలో కూడా ఇలాంటి మాటలు 9వ అధ్యాయంలో చూస్తాం మనం. 35వ వచనంలో. ఇవన్నీ మీకు తెలిసినవే. ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ. ఎవడైనా మొదటివాడై ఉండగోని ఎడల వాడందరిలో కడపటివాడుగా అందరికి పరిచారకుడై ఉండవలను. పరిచారకుడుగా ఉండాలి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. కాబట్టి యేసు ప్రభు వారు పరిచారకుడుగా ఉన్నాడు, అందుకని చెప్తున్నాడు ఆయన. ఇంకా అంటాడు 35వ వచనంలో, అందరిలో కడపటివాడు అందరికి పరిచారకుడై ఉండాలి. తర్వాత ఒక చిన్న బిడ్డను తీసుకొని మధ్యలో నిలబెడతాడు. ఇలాగ ఉండాలి, ఇలాగా చేర్చుకోవాలి చిన్నపిల్లను చేర్చుకున్నట్టు దేవుడు చేర్చుకుంటాడని చెప్తున్నాడు. సో మనం చదివిన సందర్భంలో ఏంటంటే, యేసు ప్రభు వారు పరిచారకుడు, సేవకుడు. ఆయన మనల్ని కూడా అలాగే ఉండాలని కోరుతున్నాడు ఆయన.
మన అప్లికేషన్ ఇది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన శిష్యుల పాదములు కడిగే సందర్భం మనకు తెలిసిందే. అందరికీ కడిగిన తర్వాత ఆయన అంటాడు 13వ అధ్యాయంలో 14వ వచనంలో, నేను ప్రభువునయ్యుండి మీ పాదాలు కడిగాను, మీరు కూడా ఒకని పాదములు ఒకరు కడగవలసినదే, మీకు మాదిరిగా ఉండడానికి నేను ఇలా చేశాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన వారులారా, మనము యేసు ప్రభును పోలి మనం జీవించాలి. ఈ క్యారెక్టరిస్టిక్స్లో అంతా కూడా మనం చూసేది ఏంటంటే యేసు ప్రభును పోలి మనం జీవించాలి. పౌలు అంటాడు 1 కొరింథీ 11వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పోలి నడుచుకోవడము. ఎఫెసీ 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీరు దేవుని ప్రేమ ప్రకారము దేవుని పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు ఆయన. ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనంలో. ఎఫెసీ 5:1, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండటానికి బలిగా అర్పించుకున్నాడు. అలాగుండే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అలాగు అంటే యేసు ప్రభును పోలి నడుచుకోవటం. ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. జోసఫ్ పరిచారకుడు, సేవకుడు, సర్వెంట్. రెండవది యేసు ప్రభు వారు సేవకుడు, పరిచారకుడు. మనం అప్లికేషను, మనం ఆయనను పోలి నడుచుకోవాలి. అదే ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కూడా మనం చూసిన సంగతి. 5వ వచనం 6వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడే. తగ్గించుకోవటం. ప్రేమైన వారులారా, మనకు తెలిసిన సూత్రం ఏది? తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. పరిసయ్యుడు సుంకరి కథలో యేసుప్రభు చెప్పిన సూత్రం ఇది. లూకా 18:14. మనం ఎప్పుడైతే గొప్పవారు అనుకుంటామో దేవుడు తీసి పక్కన పెడతాడు. సౌలుని తీసి పక్కన పెట్టాడు. అల్పుడుగా ఉన్నప్పుడు రాజు అయ్యాడు, గొప్పవాడు అనుకున్నప్పుడు తీసి పడేశాడు. దావీదు నేను ఏ పాటి వాడిని అన్నాడు. దావీదుని దేవుడు రాజుగా చేశాడు. రాజుగా అయిన తర్వాత కూడా అదే లాంగ్వేజే వాడుతున్నాడు. నేను ఏ పాటి వాడిని ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నారు మీరు అని దావీదు అంటాడు. అందుకని ఆయన సింహాసనము నిరంతరం ఉంది. పైకి వెళ్ళడానికి సూత్రం ఏమిటంటే కిందికి వెళ్ళటమే. యేసు ప్రభు ఫిలిప్పీ 2వ అధ్యాయము 6 నుంచి 11 దాకా చేసిన పని అదే. ఆయన తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, అందుచేత ఆయనను హెచ్చించెను అని తర్వాత వచనాల్లో చదువుతాం. కాబట్టి ఈ సూత్రం నేర్చుకుందాం. తగ్గించుకోవడం, సేవకుడు. రెండవది హీ షెపర్డ్, ఆయన కాపరి, మందన మేపుచుండెను. మళ్ళీ రండి 37 ఆదికాండము 37 2వ వచనం మధ్య భాగం. 15 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. హీ షెపర్డ్, ఆయన కాపరిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా కాపరిగా వర్ణించబడ్డాడు. బైబిల్లో ఇంకా కొంతమంది కూడా కాపరిలాగా పనిచేసిన వారిని మనం చూస్తాము, ఎరుగుదాము. ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు? చెప్పండి. కరెక్ట్, మోషే తన మామ మందను మేపుచుండెను అని నిర్గమకాండము 3:1 ఎక్సోడస్ 3:1లో చూస్తాం. దావీదు కూడా తన తండ్రి మందను అడవిలో మేపుతున్నాడు సమూయేలు రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు. కీర్తనలు 78వ అధ్యాయంలో 70-71 వచనాల్లో దేవుడిచ్చే స్టేట్మెంట్ అంటే, నిన్ను గొర్రెలు కాచేవాడిని మందలో నుంచి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇశ్రాయేలుకు రాజుగా నేను చేశాను అని చెప్తున్నాడు. సో రాజు కాకముందు, నాయకుడు కాకముందు వీరందరూ కూడా గొర్రెలు కాపరులే. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గొర్రెలు కాయలేదు, కానీ గొర్రెల కాపరిగా వర్ణించబడ్డాడు. ఆయన ఏం పని చేశాడు మరి? యేసుక్రీస్తు వారు మీకు అందరికీ తెలుసు కదా, ఈ వాజ్ ఎ కార్పెంటర్గా పనిచేశాడు. మత్తయి సువార్త 13:55, మార్కు సువార్త 6:3లో వాజ్ హీ నాట్ ఏ కార్పెంటర్, ఈజ్ హీ నాట్ ఏ సన్ ఆఫ్ ఏ కార్పెంటర్ అని అంటారు. కార్పెంటర్ కుమారుడు కాదా, కార్పెంటర్ కాదా అనే మాటలు చూస్తాం. కానీ కాపరిగా తను పోల్చుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, జాన్ 10:11. మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణం పెట్టును. యేసు ప్రభు వారు మంచి కాపరి. పరలోకంలో నుండి భూలోకంలో సొంత మార్గము గుండా వెళ్ళిన ఈ తప్పిపోయిన గొర్రె పిల్లలను మనల్ని చూశాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. వీటిని ఆయన తన గొర్రె పిల్లల్లో చేర్చాడు. ఎలాగా?
శిలువ మీద తన ప్రాణం ఇచ్చుడు ద్వారా ప్రాణమిచ్చి మనల్ని రక్షించాడు. ఆయన తన గొర్రె పిల్లగా మనల్ని ఆయన చేసుకున్నాడు. మంచి కాపరి యేసు ప్రభుకి ఇవ్వబడిన తాను ఇచ్చుకున్న టైటిల్ అది. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని చూస్తాం. గ్రేట్ షెపర్డ్. 1 Peter 5th chapter 4th verse ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు రాబోయే కాపరి ప్రధాన కాపరి చీఫ్ షెపర్డ్. కాబట్టి యేసు ప్రభు వారు కాపరిగా పోల్చుకున్నాడు. కాపరి పని అంటే దావీదే రాస్తాడు కాపరి కాబట్టి. కీర్తనలు 23:1, Psalm 23:1, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇలాగా చాలా గుణ లక్షణాలు రాస్తున్నాడు. అంటే కాపరి చేసేది ఏంటంటే గొర్రె పిల్లలను సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. వాటికి అనారోగ్యం వస్తే చూసుకుంటాడు, కాలు ఇరిగిపోతే కట్టు కడతాడు. సో మందకు ముందుగా వెళ్తాడు, నడిపిస్తాడు, నడిపించేవాడిగా ఉంటాడు. సో ఇలాగా చేస్తాడు మంచి కాపరి. సో మంచి కాపరిగా మనం కూడా అలాగే చేయాలి. మంచి కాపరిగా మొదట గొర్రెల కొరకు ప్రాణం ఆయన ఇచ్చాడు. మనం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మన సమయమును ఈ తప్పిపోయిన గొర్రెలు మన చుట్టూ ఉన్నారు చాలామంది, వారిని రక్షించాల్సిన బాధ్యత మనదే. మనం వారికి సువార్త చెప్పి వారిని రక్షించినప్పుడు మనము గొర్రెల కాపరిగా అవుతాం. మంచి గొర్రెల కాపరి. బ్రదర్ దాసన్ గారు చెప్పేవారు. సో యేసు ప్రభు వారు గొప్ప కాపరి, మంచి కాపరి అయితే మనందరం కూడా చిన్న చిన్న కాపర్లు అని చెప్పాడు ఒకసారి. సో మనందరం కూడా చిన్న చిన్న కాపర్లే. ఎలాగా మన చుట్టూ వెళుతున్న గొర్రెలు ఉన్నాయి, నరకానికి అగ్నిగుండానికి వెళ్తాయి ఆ గొర్రెలు, ఆ గొర్రె పిల్లలు. వాటిని మనము సువార్త చెప్పి దేవుని వాక్యం చెప్పి వారిని యేసు ప్రభు మందలో చేర్చాలి. అంతేకాదు గొర్రెల మందలో ఉన్న ఈ గొర్రె పిల్లలను పోషించాలి. అంటే మనం దేవుని వాక్యం చెప్పాలి. ఒక్క దేవుని సేవకుడే కాదు వాక్యం చెప్పేది, పాస్టర్ గారే కాదు, ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యం నేర్చుకోవాలి, ఈ వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. అలాగా బోధించట్లో మనం తప్పిపోకుండా ఉండాలి. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి పోషించాలి. పాలు ఇవ్వాలి, బలమైన ఆహారం ఇవ్వాలి, వారిని పోషించాలి. తప్పిపోతే మళ్ళీ గొర్రె పిల్లలను సమకూర్చాలి. ఇవన్నీ మనము గొర్రెల కాపరులుగా మనం చేయవలసిన ధర్మము. ఆదరించాలి, క్షేమాభివృద్ధి కలుగజేయాలి. చూడండి, మన మాటల ద్వారా ఇతరులకు క్షేమమును కలుగజేయాలి. మనం కొన్నిసార్లు మనం తెలియక నష్టాన్ని కూడా కలుగజేస్తాం. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారో వారిని దర్శించాలి, ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలి, ఆదరణకరమైన మాటలు వారికి వాగ్దానాలు ఇవ్వాలి. అలా కాకుండా వారిని బాధించే మాటలు కొన్నిసార్లు తెలియక చెప్తాం. అలా చెప్పకూడదు. యోబు స్నేహితులు ఆదరించడానికి పాపం చాలా దూరం వెళ్ళారు, చాలాసేపు మాట్లాడారు. కానీ వాళ్ళ మాటలు విన్న తర్వాత యోబు అంటాడు 16వ అధ్యాయంలో, యోబు 16:2, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అంటాడు. చూడండి, వారు అంతసేపు మాట్లాడారు. అయితే ఏమని చెప్పారు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చిందని చెప్తున్నారు యోబుకు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడాడు. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి. చూడండి, ఒకరికొకడు ఏం చేయాలి? క్షేమాభివృద్ధిని కలుగజేయాలి మన మాటల ద్వారా. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏది కూడా మీరు మాట్లాడకండి. పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు. మన సంభాషణ ద్వారా వారికి సంతోషం కలగాలి, వారికి దుఃఖం కలగకూడదు. ఒకసారి ఒక ఆయన బాగలేకపోతే దర్శించడానికి 2 మంచి సహోదరులు వెళ్ళారట. సో వారు అడిగారు, ఎలా ఉన్నారు బ్రదర్, ఎవరితో చూపించుకుంటున్నారు అని చెప్తే ఆయన ఎవరో డాక్టర్ పేరు చెప్పాడు. ఆయన అన్నాడు, ఆ డాక్టర్ అంత మంచిగా లేడు బ్రదర్, నాకు ఒక డాక్టర్ తెలుసు కరణ్ కుమార్ అని, ఆయన దగ్గరికి వెళ్తే మీరు తప్పక త్వరగా కోలుకుంటారని చెప్పాడు. ఇంకొక ఆయన పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, నాకు కరణ్ కుమార్కు అంత నాకు తెలియదు బ్రదర్, కానీ నా దగ్గర కిరణ్ కుమార్ అని ఒక ఆయన తెలిసిన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీరు తప్పక త్వరగా కోలుకుంటారు అన్నాడు. ఈయన అంటాడు, లేదు బ్రదర్, కరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళండి. ఈయన అంటాడు, కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళండి అంటాడు. వీళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్నాక వాదించుకున్నాక పేషెంట్ అంటాడు, ఆ సహోదరుడు, బ్రదర్ మీరేమో కరణ్ కుమార్ అని, ఈయన కిరణ్ కుమార్ అని, నన్ను త్వరగా మరణ్ కుమార్ దగ్గరికి పంపిస్తారేమో బ్రదర్, భయంగా ఉందన్నాడు. మన మాటల ద్వారా ఇతరులకు క్షేమాభివృద్ధి కలగాలి కానీ
నష్టం కలగకూడదు, దుఃఖం కలగకూడదు. కాబట్టి మనం చెదరగొట్టే వారిగా ఉండకూడదు, నష్టపరిచే వారిగా ఉండకూడదు. అది సాతాను పని. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు వస్తాడన్నాడు. వేటగాడు, చెదరగొట్టేవాడు. వాడు మొదటి వేటగాడు బైబిల్లో మీకు తెలుసా ఆయన ఎవరో? నిమ్రోదు. అలాగుండకూడదు, చెదరగొట్టేవాడుగా. మంచి కాపరి యేసు ప్రభు, సమకూర్చువాడు, ప్రాణమిచ్చి రక్షించేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, క్షేమం కలుగు చేసేవాడు. అలాగే మనం ఉండాలి. జోసెఫ్ వాజ్ షెపర్డ్, వీ టు షుడ్ బి షెపర్డ్స్. యేసు ప్రభు షెపర్డ్, మనం కూడా షెపర్డ్స్. మూడవది హీ ఈజ్ ఎ సపరేటెడ్ మ్యాన్. ప్రత్యేకమైన వ్యక్తి. ఎవరు? జోసెఫ్. ఎలాగ తెలుసు మనకు? మళ్ళీ చూడండి 37వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం చివరి లైన్ చదువుతున్నా. యేసేపు వారి చెడుతలను గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. రూబేను వారందరూ కూడా అన్నలు ఏవో చెడ్డ పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారో మనకు తెలియదు, రాయబడలేదు. కానీ చెడ్డ పనులు అయితే చేస్తున్నారు. బహుశా ఒకవేళ తాగుడు అలవాటు ఉందేమో తెలియదు, ఇంకా వేరే చెడ్డ పనులు ఏమైనా చేస్తున్నారో, భయంకరమైన పాపాలు తెలియదు మనకు. కానీ ఏవో చెడు పనులు అయితే చేస్తున్నారు. అయితే జోసెఫ్ ఏం చేస్తున్నాడు? ఆ విషయాలు వాళ్ళ నాన్నగారికి చెప్తున్నాడు. ఒకవేళ జోసెఫ్ కూడా వారు చేసిన పనులే చేస్తుంటే చెప్పేవాడు కాదు కదా, ఎందుకంటే వాళ్ళు వీడి మీద కూడా చెప్తారు. కాబట్టి వారి పాపములో భాగం లేనివాడుగా ప్రత్యేకముగా జీవించేవాడు జోసెఫ్. కానీ వాళ్ళ నాన్నకు చెప్పేవాడు. బహుశా కొన్నిసార్లు ఉంటాం మనం, ఎందుకు చెప్పాలి జోసెఫ్ వాళ్ళ నాన్నకు, ఊరికే ఉంటే పోయేది కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళ నాన్న చెప్పాడేమో ఒకవేళ, వీళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం చూడరా, కనిపెట్టారు. ఎందుకంటే జేకబ్ నమ్ముతున్నాడు జోసెఫ్ని మంచివాడని. అదే సమయంలో వాళ్ళ మీద కూడా డౌట్లు వచ్చినట్టు ఉంటాయి. ఇళ్ళలో కూడా అలా చెప్తారు కదా, పోయేటప్పుడు వాళ్ళ నాన్న మమ్మీ డ్యూటీకి వెళ్తుంటే చిన్నోడికి పెద్దోడికి ఎవరికో మంచివాడికి చెప్తారు, వాడి సంగతి చూస్తూ ఉంటారు అని. అలాగే చెప్పి ఉంటాడు బహుశా. అందుకని చెప్తున్నాడు ఆయన. చెడు సమాచారం తండ్రి ఎదుగు తెచ్చుకున్నవాడు ప్రత్యేకముగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. సో హీ లివ్డ్ ఎ సపరేటెడ్ లైఫ్, హోలీ లైఫ్. యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఆయన పవిత్రుడు, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, ప్రత్యేకమైన వాడు. పాపుల మధ్యలో ఉన్నాడు, కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు యేసు ప్రభు వారు. జోసెఫ్ పాపం చేసేవారి మధ్యలో ఉన్నాడు, పాపము అంటని వాడుగా ఉన్నాడు జోసెఫ్. ఎంత విచిత్రమైన సంగతి కదా, చాలా కష్టమైన సంగతే. కొన్నిసార్లు అన్నలు ఫోర్స్ చేస్తారు కూడా చేయమని పాపం, కానీ చేయలేదు ఈ అబ్బాయి. యేసుప్రభు అలాగా పాపులతో స్నేహితుడిగా పేరు తెచ్చుకున్నాడు, కానీ పాపము లేని ప్రత్యేకమైన వాడుగా ఆయన ఉన్నాడు. మనం చదువుతాము పత్రికల్లో 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం, 1 Peter 2:22లో ఆయన పాపము చేయలేదు, హి డిడ్ నో సిన్. 2 Corinthians 5:21లో చదువుతాము. 2 Corinthians 5:21లో ఆయన పాపము ఎరగలేదు ఆయన. 1 యోహాను 3:5, 1 John 3:5 ఆయనలో పాపము లేదు. ఇన్ హిమ్ దెర్ ఇస్ నో సిన్. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. మనము అప్లికేషన్, మనం కూడా పవిత్రులుగా ఉండాలి. 1 పేతురు 1:14 యేసు ప్రభు దేవుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకని అంటున్నాడు ఇలాగ, నేను పరిశుద్ధుడు, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడే. ఐ ఆమ్ హోలీ, బీ హోలీ యాజ్ ఐ ఆమ్ హోలీ. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండు. అది గాడ్స్ డిజైర్, దేవుని కోరిక. ప్రత్యేకముగా ఉండాలి, పాపం లేని వారిగా ఉండాలి. అందుకోసమే మనల్ని కొనుక్కున్నాడు ఆయన. మళ్ళీ పాపంలో పడడానికి కాదు, కలిసిపోవడానికి కాదు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు కూడా ఇలాగా చెప్తున్నాడు. ప్రత్యేకమైన జీవితం గురించి ఆయన చెప్తున్నాడు ఇలాగా. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుంచి 18 దాకా ఉన్నాయి ఈ మాటలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునికి బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మీరు జీవము గల దేవుని ఆలయమే ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలి, వారి మధ్యలో నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అప్పుడు నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు. మొదటిసారి కుమార్తెలు అనే మాట ఈ కాంటెక్స్ట్లోనే మనం చదువుతాం. అన్ని చోట్ల కుమారులనే చూస్తాము. సిస్టర్స్ కొన్నిసార్లు బాధపడవచ్చు, కానీ ఇక్కడ సిస్టర్స్ పేరు ఉంది, కుమార్తెలు.
సో మనం కుమారులుగా ఉండాలంటే ప్రత్యేకమైన జీవితం జీవించాలి. కలిసిపోయే జీవితం జీవించకూడదు. చాలాసార్లు మనము కొన్ని సందర్భాల్లో, వివాహ సందర్భాల్లో, పండుగల్లో, ఇంకా ఎక్కడైనా అన్యజనుల పండుగలకు లేకుంటే పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు వారితో పాటు కలిసిపోయే జీవితాన్ని మనం చూస్తాం. ఈ విషయంలో మనం విశ్వాసులుగా జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసులతో జోడు లేదు. వారితో మనం బియ్యమందకూడదు, వారిని పెళ్లి చేసుకోకూడదు. అలాగ జీవించాలి. కలిసిపోయే జీవితము ప్రమాదకరమైన జీవితం. ఒక వ్యక్తి విశ్వాసే కానీ, నీతివంతుడే కానీ రాజీ పడే జీవితం జీవించి జీవితాన్ని శాపగ్రస్తంగా చేసుకున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు. ఆయన పేరు లోతు. 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతుడైన లోతు అని పేతురు లోతు గురించి రాస్తున్నాడు. దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకుంటూ సొదొమలో కాపురం ఉన్నాడు అని ఆయన రాస్తున్నాడు 7-8 వచనాల్లో. కాబట్టి ఆయన జీవితం ఎలాంటిది? అబ్రహాంతో ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును వదిలిపెట్టాడు. వారు పశువుల కాపర్ల కలహం వచ్చినప్పుడు, అబ్రహాము ఛాయసానికే ఇచ్చినప్పుడు, సొదొమ గొమొర్రాల వైపు చూసినప్పుడు అది చాలా బాగుంది, చక్కగా ఏదైనా తోట వలె ఉంది, నీళ్లు పారు దేశంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది, మనుషులు దుర్మార్గులుగా ఉన్నారు. అయినా అక్కడికి వెళ్ళడానికే ఇష్టపడ్డాడు లోతు. లోతు గురించి లోతుగా చూస్తే ఇది సంగతి. 13వ అధ్యాయం 12వ వచనంలో ఆదికాండం. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ముందు లోపలికి వెళ్ళలేదు, దగ్గర వేసుకున్నాడు. 14:12లో సొదొమలో కాపురం ఉన్నాడు. కాబట్టి ఆస్తి అంతా కూడా శత్రురాజులు వచ్చి పట్టుకుపోయారు. అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి మళ్ళీ విడిపించుకొచ్చాడు. అప్పుడైనా అబ్రహాంతో ఉండడానికి తీర్మానం చేయలేదు. అక్కడే ఉన్నాడు సొదొమ గొమొర్రాల్లో. సొదొమకు పెద్ద అయ్యాడు, గవిని దగ్గర కూర్చున్నాడు. 19:1లో సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి వచ్చాడు. నాశనం చేసే ముందు అబ్రహాం ప్రార్థన విని ఈ ఒక్క లోతును, 2 కుమార్తెలు మాత్రమే రక్షించగలిగాడు. లాక్కొని వెళ్ళి అది కూడా లోతు భార్య ఉపస్తంభమైంది. అల్లుళ్ళు అక్కడే చనిపోయారు. ఈ కుమార్తెలు కూడా తండ్రితో పాపం చేయడం ద్వారా మోయాబీయులు, అమ్మోనీయులు అనే శాపగ్రస్తమైన జనాంగాన్ని, ఇశ్రాయేలుకు శూలల్లాగా ముళ్ళులాగా ఉండేవారిని వాళ్ళు కన్నారు. ఎంత విచారకరమైన సంగతి. లోతు నీతిమంతుడే, కానీ భ్రష్టమైన జీవితం. ఎలాంటి ఆశీర్వాదం ఎవరికి ఇవ్వలేదు. మనం ఎలా జీవిస్తున్నాము? లోతు వలె ఉన్నామా? కలిసిపోయే జీవితం. మనం ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నామా? అన్యజనుల ఆచారాలు అభ్యసింపకూడదు. ఇర్మియా 10:2లో ఈ మాట. అవన్నీ వ్యర్థములు. ఏవైనా కీళ్ళు, లేకుంటే ఇంట్లో ఏమైనా తెగుళ్ళు, లేకుంటే వ్యాధులు అలా వచ్చినప్పుడు మా అమ్మ అయితే ఇలా చేసేదని ఆ పాత సంగతులు తలుచుకొని అలాగ చేస్తారు. కొన్ని అన్యజనుల అలవాట్లు చేస్తారు కొంతమంది విశ్వాసులు. అలా చేయకూడదు. ఆఫీస్లో మన జీవితం ఎలా ఉంది? ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నామా? ఇతరులు యేసుప్రభు పిల్లలని గుర్తుపడుతున్నారా? మనల్ని గుర్తుపట్టే క్రైస్తవులుగా ఉన్నామా మనం? మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి 11:26 అపోస్తుల కార్యాలు అంత్యకాయలో. యేసుతో పాటు వీరు ఉన్నారని గుర్తుపట్టారు. అపోస్తుల కార్యాలు 4:13. పామరులే పేతురు, యోహానులు. వారు ధైర్యం చూసి గుర్తుపట్టారు. మనం ఎలాగున్నాం? గుర్తుపట్టే క్రైస్తవులుగా ఉన్నామా? ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నామా? మన బంధువుల మధ్యలో వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకమైన వారిని ఇతరులు చూడగలుగుతున్నారా? హీ లివ్డ్ ఏ సపరేటెడ్ లైఫ్. 4th, ఇందుకోసం ఏమైంది? సుపీరియారిటీ 4వ వచనం చూడండి. 37 4వ వచనం. 37:4 37:4 ఆదికాండము. అతని సహోదరులు తమ తండ్రి అతని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు ఏం చేశాడు? విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ప్రేమించి చూడండి 3వ వచనం. వృద్ధాప్యలో పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. అది తమ సహోదరులు కూడా చూశారు. ఎక్కువగా ప్రేమించుట, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. సుపీరియర్ లవ్ అంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వీరు అన్నల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అది సహోదరులు కూడా చూసి బాధపడుతున్నారు. వారు జోసెఫ్ ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఇతరుల కంటే ఎక్కువగా ప్రేమించి అతనికి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఆధిక్యత ఇచ్చాడు. ఆయనకు ఒక ఆధిక్యత, సుపీరియర్ లవ్.
కోట్ ఆఫ్ మెనీ కలర్స్. ఇది ఆ రోజుల్లో కూడా తండ్రి ప్రేమించే కుమారుడికి, తండ్రి యొక్క హక్కులు పోయే కుమారుడికి ఇలాగ చేయటం కద్దు. అందుకని వీరు ఇంకా ఎక్కువగా బాధపడి ఉంటారు. కానీ ఇదేం చెప్తున్నాడంటే వాళ్ళ నాన్న పబ్లిక్ టెస్ట్ మనీ. ఇది అందరి ముందు వాళ్ళ నాన్నగారు యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, వీరందరికంటే నాకు జోసెఫ్ ఎక్కువ, ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ దీస్ పీపుల్ అని ఒక టెస్ట్ మనీ ఇస్తున్నాడు. నాకు ఇష్టమైన వాడు. సరిగ్గా ఇలాగే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి ఇలాంటి సాక్ష్యాన్ని ఇచ్చేది మనము సువార్తలో చదువుతాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు విధేయత చూపించాడో బాప్తిస్మంలో, నీళ్లలో నుండి ఒడ్డుకు రాగానే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. అప్పుడు ఏమైందంటే ఆకాశం తెరవబడెను, పరలోకం నుండి ఒక శబ్దం వినబడింది. ఏమిటంటే అది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము పరలోకం నుండి దిగి వచ్చింది. పరలోకం తెరవబడినప్పుడల్లా యేసు ప్రభు గురించి ఒక మంచి డిక్లరేషన్ పరలోకమందున తండ్రి ఇచ్చేది మనం చూస్తాం. సరిగ్గా అలాగే కొండ మీద రూపాంతరంలో కూడా చూస్తాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కూడా యేసు ప్రభు వారు రూపాంతరం చెందాడు కొండ మీద. అప్పుడు ఆకాశం తెరవబడింది. మోషే ఏలియాలతో మాట్లాడుతున్నాడు తన నిర్గమమును గురించి. శిష్యులు మేల్కొన్నారు గవక్కున. పేతురు అంటాడు ఇలాగా, మనం ఇక్కడ ఉంటే మంచిది ప్రభువా, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, మనం ఒక పర్ణశాల కడదామంటాడు. అప్పుడు మళ్ళీ ఈ శబ్దం వస్తుంది. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి. సో ఇక్కడ తండ్రి డిక్లరేషన్, ప్రేమ గురించి ఇచ్చిన డిక్లరేషన్ చూస్తాం. యేసు ప్రభుని గురించి, యేసు దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు గురించి ఇలాంటి డిక్లరేషన్ ఇచ్చాడు. 3:35 యోహాను సువార్తలో కూడా, జాన్ 3:35, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ప్రేమించుచున్నాడు. జాన్ 3:16లో ఎంతో ప్రేమించానని ఒక మెజర్మెంట్ ఉంది అక్కడ. అయితే ఇక్కడ మెజర్మెంట్ కూడా లేదు. ప్రేమించాను అంటే ఇంకా చెప్పలేనంత ప్రేమను చూపించాను అని అర్థం. మనం నేర్చుకునేది ఏంటంటే, మనం కూడా యేసు ప్రభువుకు ప్రియమైన పిల్లల వలె ఉండాలి, ప్రియమైన కుమారులుగా మనం ఉండాలి. ఎందుకు ప్రియమైన కుమారుడు అయ్యాడు యేసు ప్రభు వారు? తండ్రి చెప్పిన మాట ఎల్లప్పుడూ వినేవాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నేను తండ్రికి ఇష్టమైన కార్యము, ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తున్నాను కాబట్టి నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. మన ఉద్దేశం ఈ లోకంలో ఏమిటంటే, ఆయనకు ఇష్టలై ఉండవలనని మనం జీవిస్తున్నాము. 2వ కొరింథీలో 5వ అధ్యాయంలో పౌలు కూడా చెప్తున్నాడు. 2 కొరింథియన్స్ 5th చాప్టర్లో ఏమంటున్నాడు? క్రీస్తు న్యాయపీఠం యొక్క సందర్భంలో ఈ మాటలు చెప్తున్నాడు. ఇట్లు ధైర్యం కలిగి, 8వ వచనం, దేహం విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాము. ఆయనకి ఇష్టలమై, ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. దేవుడు కోరేది అదే. ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవిస్తున్నామా, లేకుంటే ఆయన ఇబ్బంది పెట్టే జీవితం జీవిస్తున్నామా? కుమారులు ఉన్నారు వీళ్ళు, యాకోబు యొక్క కుమారులు. మిగిలిన వారందరూ కూడా తండ్రిని కష్టపెట్టే జీవితాన్ని జీవిస్తున్నారు. తండ్రికి ఇబ్బంది కలిగించే, తండ్రి దుఃఖపడేది. రూబేను పెద్ద కుమారుడు తండ్రికి చాలా దుఃఖం కలిగించే పని తర్వాత చేస్తాడు. అలా ఉండకూడదు. తండ్రిని సంతోషపెట్టే కుమారులుగా మనం ఉండాలి. సామెతల 5వ అధ్యాయం 1వ వచనంలో తండ్రిని సంతోషపెట్టేవాడు బుద్ధిగల కుమారుడు. సో బుద్ధిగల కుమారుడు వల్లే ఉండాలి, తండ్రిని సంతోషపెట్టే వారిగా ఉండాలి. అంటే ప్రతిదానికి విధేయత చూపించాలి అని దాని అర్థం. యేసు ప్రభు విధేయత చూపించాడు. ఎంతవరకు? మరణము పొందినంతగా విధేయతను చూపించను. ఆయన ఆజ్ఞలను మనము పాటించినప్పుడు, ఆయన చెప్పినట్టు మనము చేసినప్పుడు దేవుడు మనమంటే ఇష్టపడతాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 15వ వచనంలో యేసుప్రభు అంటాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొందురు. ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొంటాము. ప్రేమించినప్పుడు దేవుడు చెప్పిన మాట వింటాము. దేవుని మాటలు వింటున్నామా? నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, నీ సహోదరుని కొరకు ప్రేమ చూపించాలంటే ప్రాణం పెట్ట బద్దులై ఉన్నాము. 1 యోహాను 3:16లో ఉంది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఇలాంటి మాటలన్నీ చూస్తాం. ఇవన్నీ కూడా దేవుని మాటలే. చాలాసార్లు వేరేవి పాటిస్తాము, ఇవి పాటించడం ఇష్టం కూడా ఉండదు మనకు. దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు.
ఇతరుల కంటే గొప్పగా హెచ్చిస్తాడు. రాబోయే రోజుల్లో హెచ్చించవచ్చు, ఈ రోజుల్లో కాకుండా. సో ఈజ్ సుపీరియర్ లవ్, ఈ సుపీరియర్ టు ఆల్. 5వది సుప్రిమసీ. సుప్రిమసీ అంటే సార్వభౌమత్వము. ఇక్కడ 2 కళలు గురించి ఉన్నాయి, మనకు తెలిసినవే. భూమి మీద పనులు, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాదులు. ఈ 2 కళల్లో ఏం తెలుస్తుందంటే యోసేపును రాబోయే రోజుల్లో దేవుడు హెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు ఇది జరిగేది, ఫ్యూచర్లో దేవుడు ఆయన హెచ్చిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. సో ఇది మళ్ళీ యేసు ప్రభు వారికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు వారిని కూడా దేవుడు రాబోయే రోజుల్లో హెచ్చిస్తున్నాడు. 2 చోట్ల చూడండి యోసేపుకు గురించి కళల్లో 2 అర్థాలు వచ్చేలాగా ఉన్నాయి. ఒకటేమో భూమి మీద, ఇంకోటేమో ఆకాశంలో. యోసేపుకు భూమి మీద మాత్రమే అధికారం దేవుడు ఇచ్చాడు, పరలోకంలో ఇవ్వలేదు కదా. కానీ పరలోకం సంగతి కూడా చూపిస్తున్నారంటే ఇది ఇంకా యేసుప్రభుకు చాలా క్లోజ్గా ఉందన్నమాట. అందుకనే ఈ మాటలు రాయబడ్డాయి. యేసుప్రభు ఇలా అన్నాడు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనంలో, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. యేసు ప్రభు రాబోయే సంగతులు చెప్తున్నాడు. నాకు సర్వాధికారం ఇవ్వబడింది భూమి మీద, అంతేకాకుండా పరలోకంలో కూడా. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా, నువ్వు దేవుని కుమారుడు అంటే ఊరికే ఉంటాడు. తర్వాత ఆనబెట్టుచున్నానంటే 64వ వచనంలో, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారుడుటయు వచ్చుటయు మీరు చూతురు. రాబోయే సంగతులు చెప్తున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 10వ వచనంలో పౌలు ఇలాగ రాస్తున్నాడు, ఈ సంకల్పాన్ని బట్టి పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. సో యేసు ప్రభు వారు పరలోకములో భూలోకములో సర్వాధికారి, సార్వభౌముడు, సావరిన్ గాడ్, సుప్రీమసీ, ఈ సుప్రీం. అయితే భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సుప్రీం కాదు, పరిచారకుడిగా ఉన్నాడు. కానీ రాబోయే రోజుల్లో ఈ విల్ బికమ్ సుప్రీం, సావరిన్ గాడ్, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. యేసేపు జీవితము యేసు ప్రభు వారిని చూపిస్తుంది. మన సంగతి కూడా అంతే. ఈ లోకంలో మనల్ని తక్కువ వారిగా దేవుడు ఉంచి ఉండవచ్చు. ఈ లోకంలో ఇతరులకు మనం వేడుకగా ఉండవచ్చు. ఈ లోకంలో ఇతరులకు వెర్రివారిగా మనం కనబడుతుండొచ్చు. కానీ రాబోయే లోకంలో మనము గొప్పవారము, యేసు ప్రభుతో పాటు ఏలేవారము. ప్రకటనలో మనం చూస్తాము అనేక సార్లు ఆయనతో పాటు ఏలేవారుగా ఉంటాము. జయించువారు ఏలేవారుగా ఉంటారు. ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనం, జయించువారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. సింహాసనం మీద కూర్చుండబెడుతున్నాడు. ఏలేవారిగా ఉంటాం మనం. దేవుని పర్పస్ మొదటి నుంచి అదే. ఆదాం కోల్పోయాడు, తిరిగి లాస్ట్ ఆదాం యేసు ప్రభు ద్వారా తిరిగి పొందుతాం. ఇది సహించిన వారు నాతో పాటు శ్రమపడిన నాతో పాటు ఏలేవారిగా ఉంటారని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదువుతాం. యేసు ప్రభుతో పాటు ఏలేవారిగా ఉంటాం, మనం రాజులుగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. 5 సంగతులు మనం యేసేపు జీవితంలో మనం చూసాము. 5 సంగతులు ఏమిటంటే, మొదటిది ఆయన హీ వాజ్ స్మాల్ సర్వెంట్. యేసు ప్రభు కూడా సర్వెంట్గా ఉన్నాడు, పరిచారకుడు, సేవకుడు. మనం కూడా తగ్గించుకొని పరిచారకుల వలె ఉండాలి. రెండవది ఈ షెపర్డ్, కాపరి. యేసు ప్రభు కూడా కాపరి. మనం కూడా మన చుట్టూ ఉన్న వారికి కాపరులము. వారిని వెతికి రక్షించాలి, రక్షించబడిన వారిని పోషించాలి దేవుని వాక్యం చేత. మూడవది సపరేటెడ్. జోసెఫ్ సపరేటెడ్ లైఫ్ జీవించాడు, ప్రత్యేకమైన జీవితము. యేసయ్య కూడా ప్రత్యేకమైన జీవితం జీవించాడు. మనం కూడా ప్రత్యేకమైన జీవితం జీవించాలి. నాలుగవది ఆయన ఇందువలన ఏమైందంటే ఈ బికేమ్ సుపీరియర్ టు అదర్స్. ఇతరుల కంటే గొప్ప ప్రేమను అనుభవించాడు, అధికమైన తండ్రి ప్రేమను అనుభవించాడు. యేసు ప్రభును కూడా తండ్రి అయిన దేవుడు ప్రేమించి ఇచ్చిన స్టేట్మెంట్స్ మనం చూసాము. మనల్ని కూడా దేవుడు అలాగా ఇష్టపడేలాగా జీవించాలి. ఎప్పుడు అలాగా జీవిస్తాము? ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన్ను ప్రేమిస్తాము. అప్పుడు దేవుడు కూడా మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడు? ఆయన విచిత్రమైన నిలుటంగి కుట్టించాడు, ఆధిక్యత ఇస్తున్నాడు. ఈ ఆధిక్యత భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా. 5వది సుప్రీమసీ. సో మనల్ని పరలోకంలో కూడా హెచ్చించబోతున్నాడు. భూలోకంలో కొన్నిసార్లు మనకు ఏదైనా మంచి పొజిషన్లో ఉంచవచ్చు ఆయన, అయినప్పటికీ ఇది ఫిజికల్ వరల్డ్లోనే. కానీ పరలోకంలో ఆయనతో పాటు వెళ్తాం, ఏలేవారిగా ఉంటాం భవిష్యత్తులో.
ఎంత గొప్ప ఆధిక్యత కదా. జోసెఫ్ 5 క్యారెక్టరిస్టిక్స్ మనం చూసాము. ఎలాగ దేవుడు ఆయన్ను హెచ్చించబోతున్నాడో తర్వాత అధ్యాయాల్లో మనం చదువుతాము. అయితే ఆ అధ్యాయంలోకి వెళ్ళకముందు చివరిలో మనం ఏం చూస్తామంటే, పోవాలంటే ఈయన ఈ శ్రమలో నుంచి, కష్టంలో నుంచి వెళ్ళాలి. ఏమిటా శ్రమ? ఇంటిలో శ్రమ ఇది. అతని మీద పగబట్టిరి మాటలు చెప్పినప్పుడు కళలు కన్నాడు. కళల గురించి చెప్తే పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి, అసూయపడిరి అని కూడా చదువుతాం మనం లాస్ట్ లైన్లో. సహోదరులు అతని అసూయపడిరి. ఐగుప్తు సింహాసనం మీదకి జోసెఫ్ వెళ్ళాలంటే మొదట ఇంటిలో పోరాటం గుండా వెళ్ళాలి, ఇంటిలో శ్రమ గుండా వెళ్ళాలి, ఇంటిలో సహోదరుల మధ్యలోనే వారి పగను ఎదుర్కోవాలి, వారి అసూయను ఎదుర్కోవాలి. ఈ శ్రమ పొందకుండా సింహాసనం మీదకి వెళ్ళలేడు. ఈ సంగతులు మళ్ళీ వచ్చే వారం కొన్ని చూద్దాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. జోసెఫ్ వలె యేసు ప్రభువును పోలి మనము నడుచుకుందాము గాక. ప్రార్థన. ప్రేమగల మా పరలోకమందున తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన జీవవాక్యంకే వందనాలు. జోసెఫ్ యొక్క జీవితము యేసు ప్రభు వారికి సమీపంగా ఉన్నందుకు వందనాలు. ప్రభా, మేము కూడా జోసెఫ్లే యేసు ప్రభును పోలి నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచండి ప్రభా. మేము కూడా తండ్రి యేసేపు వలె తండ్రి తగ్గించుకొని జీవించుటకు, కాపరి వలె ఇతరులకు సేవ చేయనట్లుగా, ప్రత్యేకమైన జీవితం జీవించినట్లుగా సహాయపడండి. మీకు ప్రియమైన కుమారులుగా జీవించుటకు రాబోయే రోజుల్లో మీతో పాటు ఏలేవారిగా కూడా మీరు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. జీవగల మా తండ్రి, మళ్ళీ తిరిగి వచ్చే తండ్రి మంగళవారం బైబిల్ స్టడీ కోసం మమ్మల్ని సిద్ధపరచండి. రేపు సంఘ ప్రార్థనకై కూడా మాకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆన్లైన్లో విన్న వారందరి హృదయంలో కార్యం జరిగించమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రకటనలు గమనించండి. రేపు బుధవారము రాత్రి 7 గంటలకు తిరిగి ఆన్లైన్లో సంఘ ప్రార్థనకే కలుసుకుంటాము. మళ్ళీ వచ్చే మంగళవారం ట్యూస్డే 7 o'clockకి బైబిల్ స్టడీకే కలుసుకుంటాము. కొన్ని వారాలు జోసెఫ్ గురించి మనం ధ్యానిస్తాము. మీరు ఫాలో కండి. ఈ లింక్స్ కూడా ఇతరులకు పంపించండి. మీకు తెలిసిన క్రైస్తవ కుటుంబాలకు పంపించండి. వేరే డినామినేషన్స్ అయినా కూడా పంపించండి. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాబట్టి దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేయండి. ప్రైజ్ రావడం. అందరికీ వందనాలు.